చూస్తున్నానండి. మీరు గుడికి తాళం వెయ్యటం వల్ల ఆ శివప్ప ఖాళీగా ఉంటున్నాడు. అదే ఆలయం కనుక తెరిచి ఉన్నట్టయితే రోజంతా పూజా పునస్కారాల్లో మునిగి తేలేవాడు. ఇప్పుడు ఏ పని పడాలేదు కాబట్టే మీ వెనకబడ్డాడు. అయినా శివప్ప పని అయిపోయినట్టే. అదేం కాదు, వాడింకా మొండిగా తయారయ్యాడు. నా మీద తిరగబడుతున్నాడు. అయ్యో, వాణ్ణి అణిచేయండి. పొట్టేలు పిల్ల కొండను ఢీ కొడితే ఏమవుతుందో మీరే చెప్పండి. అది అంటే ఎవడైనా గోడకేసి తల బాదుకుంటే గోడకేమైనా అవుతుందా చెప్పండి? అవదు కదా. గోడకేసి తల బాదుకున్న వాడి తల ముక్కలవుతుంది అంటున్నాను. అందుకని మీకేమీ కాదు. మీతో పెట్టుకున్న శివప్ప సర్వనాశనమవుతాడు. చాలా ఆపండి. ఏవండి, ఒక మనిషి గనక తెగించాడంటే ఏం చేయడానికైనా వెనకాడడు. ఇప్పుడు మీరే చెప్పండి, పిల్లిని మనం గదిలో బంధించి కొట్టేవనుకోండి, అది పులిలాగా తిరగబడుతుంది కదా, అవునా కాదా? ఏవండి, మీరు ఇప్పుడే జాగ్రత్త పడడం మంచిదంటున్నాను. ఈ దాముగారికి బుర్ర పనిచేయక మీకు ఇలా చెత్త సలహాలు ఇస్తున్నారు. ఈయన మాట వింటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. అసలే ఆగ్ర ఆవేశాల్లో ఉన్న ఆ శివప్ప మీ మీదకొస్తాడు. అదను చూసి అంతం చేస్తాడు. కావేరమ్మ గారు, నేను చెప్పండి. ఏవండి, శివప్ప మీద మరీ ఇంత ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదు. మరీ ఇబ్బంది పెడితే ఊరొదిలి వెళ్ళిపోతాడు. అతనికి ఊపిరాడనివ్వకుండా అతని అప్పుని పెంచేశారు. ఇక రోజు ఏదో ఒకటి చేసి సక్కుని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అసలు మీరేమనుకుంటున్నారు? మీ మనసులో ఏముందండి? ఇలా చేస్తే వాళ్ళొచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారనా? లేదు, అలా ఎన్నటికీ జరగదు. పెట్ట బేడ సర్దుకుని ఊరొదిలి వెళ్ళిపోతారు. నాకు అనుకూలంగా మాట్లాడుతున్నావా లేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా? అసలు నువ్వు నా భార్యవేనా? అవును, మీ 3వ భార్యని. మీరు 4వ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, ఆ సక్కుని. అలాంటి వాళ్ళు ఇంకెక్కడ దొరకరా ఏంటి? మీ మేలు కోరేదాన్ని కాబట్టి జాగ్రత్త పడమని చెప్తున్నాను. సరే సరే, మీరే నాకు చెప్పండి. రేపో ఎల్లుండో శివప్ప ఉమా సక్కుని తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోతే అప్పుడేం చేస్తారు? జిబ్రి, మేము ఈ ఊరొదిలి వెళ్ళిపోతున్నాము. మీరు ఈ విషయం ఎవరికి చెప్పకండి. చెప్పానని తెలిస్తే బామ్మ నన్ను తిడుతుంది. మీరు తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వేరే దారి లేదు. నేను వెళ్ళి తీరాలి అభయ. నువ్వు ఊరు వదిలి వెళ్ళినా నా మనసులో ఉంటావు సఖు. చూడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ అభయ నిన్ను మర్చిపోలేదు. జబ్రి, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నా బాధని వ్యక్తపరచలేకపోతున్నాను. మూగుదాన్ని అయినందుకు మొదటిసారి బాధపడుతున్నాను. నాకు సగ్గుతో చాలా కబుర్లు చెప్పాలనుంది, కానీ నాకు మాటలు రావు కదా. ఏడవకు జిబ్రి, ఏడవకు. నీకు మాటలు రావని నువ్వు బాధపడకు. నువ్వు మనసులో రోజు పాండురంగా అని స్మరించుకో, సరేనా? నీకు తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన నీకు మాటలు వచ్చేలా చేస్తాడు. పాండురంగా అనుకో.
మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవును సక్కు. శివప్ప భరతం పట్టాల్సిన సమయం వచ్చింది. శివప్ప, ఊరెళ్ళడానికి మనకి ఎడ్ల బండి దొరికిందా? లేదు, రాముకి పొలంలో పనుందన్నాడు. ఇంకెవరినన్నా అడిగితే సరిపోయేదిగా. మనం వెళ్లి బండి కోసం అడిగితే మన ఊరు విడిచి వెళ్ళిపోతున్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అది కూడా నిజమే. దొరుకుతుందంటావా? దొరుకుతుంది, ఏదో ఒక బండి దొరుకుతుంది. మనం రేపు వెళ్ళడం మాత్రం ఖాయం. సరే. ఏదో ఒక కారణంతో రేపటి ప్రయాణం రద్దయితే ఎంత బాగుంటుంది. సక్కు, నువ్వెందుకు ఇంకా మేలుకునున్నావు? వెళ్ళు పడుకో. నాకు నిద్ర రావడం లేదు. సకు, నా తల్లి కదా, వెళ్ళి పడుకో. రేపొద్దున్నే మనం బయలుదేరాలి. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. అయ్యో దేవుడా, ఈ సమయంలో ఎవరు వచ్చుంటారు? ఇప్పుడు మాకు కొత్త సమస్య వద్దు స్వామి. ఏమండి? నేను చూస్తాను. చూడండి, చాలా పెద్ద సమస్య, అందుకే మీకు చెప్దామని వచ్చాను. శివప్ప భరతం పట్టాల్సిన సమయం వచ్చింది. వాడికి నేను చాలా అవకాశాలు ఇచ్చాను. ఏంట్రా దుండు, అయ్యా, తమలపాకులో పెట్టే సిద్ధం చేసావా? అయితే బయలుదేరు. అలాగే అయ్యా. నీ పని అయిపోయిందా? అయితే వెళ్ళు. సరేనయ్యా. ఆ శివప్ప రెచ్చిపోతున్నాడు. నన్ను కొట్టడానికి వచ్చాడు. వాడి కాళ్ళు చేతులు విరగ్గొట్టాల్సిందే. చెప్పేది వినండి. గోదామ్మ, గోదామ్మ, గోదామ్మ. ఏమిటి? ఏమైంది? శివప్పని ఏదో చేయడానికి పథకం వేస్తున్నారు. ఏంటి? నేను పూర్తిగా వినలేదు అమ్మగారు. కానీ అక్కడ అయ్యగారు, నారోబా, కావేరి అమ్మగారు శివప్ప కుటుంబం మీద ఏదో కుట్ర పన్నుతున్నారు. శివప్ప కాళ్ళు చేతులు విరగ్గొట్టాలి, ఇంకా సర్వనాశనం చేయాలి. వాడు వదలకూడదని వాళ్ళతో అయ్యగారు చెప్తున్నారు. శాతమ్మ గారు, మీరు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు.